దాని ఇంట్లో కొత్తవాడు ఎవడరా? మొన్నే వచ్చాడన్నా, సంతలో చూసాం. బంధువేమో వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాం. మరి ఆ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఎవడా చూడండి. ఏంటి అక్కడ? తాగుపోతాడు అనుకున్నాం. నువ్వు మామూలుడి కదయ్యా. ఏం జరిగింది అయ్యా జనం అందరు వచ్చారేంటి? ఏందయ్యా ఇదంతా? నేనేం చేశాను? చూసారా అయ్యా, చెయ్యాల్సినంత చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నాడు అయ్యా. నేనేమన్నా చేశానా? అయ్యా, ఊరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి ప్రాణాలనే పణంగా పెట్టి లాస్ట్ పెగ్గు తాగేసి సాంబశివుని వేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నావా? నేనా? అయ్యా నువ్వు దేవుడయ్యా. అయ్యా నువ్వు దేవుడయ్యా. నీ పొట్ట వదలనయ్యా, వదలనయ్యా. అయ్యా నేను సాంబశివుడిని అవునయ్యా, నేను రాత్రి నువ్వే కదయ్యా వాడి అంతం చూసేదాకా నేను నిద్రపోను. ఇన్నాళ్ళు వాడి కోసం తాగకుండా లాస్ట్ పెగ్ దాచిపెట్టాను. ఇవాళ చంపేస్తా, ప్రళయం 2012 తెప్పిస్తా నువ్వే అన్నావు కదయ్యా. నేనన్నానా? అవునయ్యా. నిజంగానే నేనే చంపేశానంటావా? అని జనం నమ్మేసాక నువ్వు నమ్మకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది స్వామి. ఇప్పుడు నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా స్వామి. నువ్వు చంపింది మామూలు కాదు, సాంబశివుణ్ణి, పచ్చి హంతకుణ్ణి, కిరాతకుణ్ణి. అలాంటి కిరాతకుణ్ణి చంపిన నువ్వు హీరోవి, ధీరదాత్తుడివి. ఇప్పుడు ఏ మాత్రం నువ్వు ఒప్పుకోలేదు, నమ్మలేదు అనుకో, ఆ బొంగులు అశోక్ కూడా క్రెడిట్ అంతా కొట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక రియల్ హీరో. ఈడి సాంబశివుని చంపడం ఏంట్రా? మీ అందరికీ పిచ్చి కింద. నార్మల్ కంట్రోల్ యువర్ టంగ్. గుడ్, కంటిన్యూ. బాగుందయ్యా. ఎస్, సాంబశివుణ్ణి చంపింది నేనే. ఐ ఓన్లీ కిల్ హిమ్. ఎస్, నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది. జై అయ్యా, ఫోటోగ్రాఫర్ని పిలు. రా. కమాన్. అయ్యా కొంచెం శవంకాడికి వెళ్ళి శవంకాడికి ఓకే, బాగుంటుంది అయ్యా. వెళ్తాను. కొంచెం పోయ్యా. అయ్యా కొంచెం శవంకాడికి పోయ్యా. మా అయ్య కదా, మోడు మీద ఒక్కటిస్తాను. జరగ, కొంచెం జరగయ్యా, మంచిగా ఉంటది. ఒక్కించు అంతే. తీర సచ్చినాడా? నిజం చెప్పకపోతే వీళ్ళందరూ బతికుండగాని కాలి చచ్చిపోతారు. చూడు ఎక్కడ